మానం మరేది ఏం లేదరా. సరే ఓకే, నేను కమిషన్ తీసుకొని బతుకుతున్నాను, తీసుకుని లోన్ కట్టరా చచ్చినోడా, తీసుకొని బతుకుతున్నావు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క లోన్ రికవరీ మేడం ఎంత వల్గర్గా మాట్లాడుతుందో ఈ యొక్క వీడియోలు మీరు చూడొచ్చు. ఎందుకంటే వీళ్ళ యొక్క టార్గెట్ కోసం వీళ్ళు ఎంతకైనా బరిదగిస్తారు. ఓకే, సో ఈ యొక్క వీడియో మొత్తం చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ ఆడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ పంపాడండి. సో ఈ విధంగా అరేంజ్మెంట్ చేస్తున్నారని చెప్పేసి. సార్ డిఎంఐ నుంచి పేరు కీర్తి. చెప్పండి కీర్తి గారు. ఎవరు సార్ చెప్పింది మీకు 20% వేవ్ ఇస్తారని? మేడం డిస్కషన్ వద్దు, డిస్కషన్ వద్దు కాదు సార్. మీరేం చెప్పారు ఆ రోజు? చెప్పండి. ఆ రోజు మీరు పేరెంత చెప్పే అవ్వలేదు. ఏజెన్సీ పేరెంత ఏజెన్సీలో వచ్చి తీసుకున్నారు లోన్ అమౌంట్. అయితే ఫైల్ క్లోజ్ చేసి నెక్స్ట్ కంపెనీకి పంపించి వేరే కాదు, లోన్ అమౌంట్ క్లోజ్ చేయి, ఫైల్ క్లోజ్ చేస్తాము. చేయండి. లోన్ అమౌంట్ క్లోజ్ చేయి, ఫైల్ క్లోజ్ చేస్తాం. లేదా మీ వైఫ్ నెంబర్ ఇవ్వు, మీ వైఫ్ నెంబర్ ఇవ్వు, మీ వైఫ్ నెంబర్ ఇవ్వు. ఏం పని ఉంది వైఫ్ నెంబర్తో? ఇవ్వు, నువ్వు చేతగాని మొగోడు కదా, నీ పిల్లల దగ్గర మాట్లాడదాం. నూరా చేతన వద్దలేదు చూపిస్తా. అవునవును తెలుస్తుంది నీ మాటల్లోనే. నేను మరి రావాలా ఇంకా నీ అదే మరి నూరా చేతన అయితే లేదు చూపిస్తా. అదే ఇదో ఇట్లా ఇట్లా డిఫాల్ట్ అయిన కస్టమర్స్ కడితే ఆ సొమ్ముతో బతికేది నువ్వు. అవునా? లోన్ అమౌంట్ రికవరీ చేసి దాని మీద బతికేది నువ్వు. రికవరీ చేసి దానిపైన కమిషన్ వస్తే తిని బతికేది నువ్వు. మళ్ళీ నువ్వు నన్ను అనే దాని మూసుకొని పెట్టి మానం మరేది ఏం లేదరా. సరే ఓకే, నేను కమిషన్ తీసుకొని బతుకుతున్నాను, తీసుకుని లోన్ కట్టరా చచ్చినోడా, తీసుకొని బతుకుతున్నావు కదా. తినేసి అన్నావు కదా, లోన్ అమౌంట్ బతుకుతున్నావు పేమెంటే జరగదు దీంట్లో. ఓకే, నీ తాత దిగి రావాలి, నీ తాత నీ అమ్మమ్మ నాన్నమ్మ అంతా దిగి రావాలి. నీ అమ్మ పెండింగ్ హలో చెప్పబ్బా. చేయండి సార్. నీ డ్రామాలు ఇంకోటి దగ్గర చేయి కానీ నీ డ్రామాలు ఇంకోటి దగ్గర చేయి కానీ అవునే దిగి రావాలా ఈఎంఐలు కట్టించి దానిపైన బతుకులు మీవి. కుక్కలు ఏజెన్సీ కుక్కలు మీరు ఏజెన్సీ కుక్కలు కమిషన్ మీద పెట్టే కుక్కలు మీరు. 10 మంది పోండి ఊరికి. మీరు చెప్పడానికి చేత కాదు, మళ్ళీ జనాల మీద బతుకునేది, కమిషన్ మీద బతుకునేది. ఎంతమందికి పుట్టారు? హలో రే పెట్టేరా. హలో చెప్పండి సార్, డిఎంఐ ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి సార్. అదే సార్, ఈఎంఐ కట్టలేదేం సార్? కరెక్ట్ సార్. డిఎంఐ ఫైనాన్స్ లో ఈఎంఐ కట్టలేదేం సార్? ఎంత అవుతారు నెక్స్ట్ పేమెంట్? అది హలో చెప్పండి సార్. అదే సార్, ఈఎంఐ కట్టలేదు కదా సార్? అది మీ పేరేం పేరు సార్? ఏం సార్ పేరు ఏం పని సార్? జనరల్గా అడిగాను సార్, చెప్పండి. నా పేరు కళ్యాణ్ సార్. కరెక్టా సార్? ఇప్పుడు 3 months టైం పడుతుంది, జాబ్ లాస్లో ఉన్నా. 3 months ఎందుకు సార్? 3 months జాబ్ లాస్ సార్. జాబ్ లాస్.
సరే సార్, ఓకే సార్. లీగల్ నోటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మళ్ళీ అక్కడ తెలుసుకోండి సార్, మీరు ఏమన్నా తెలుసుకున్నట్టు అంటే. లీగల్ ఏ కదా సార్ భయం వస్తుంది. ఏం లేదు సార్, మా ప్రాసెస్ మేము చేయాలి కదా. వద్దు సార్, ప్లీజ్ సార్ లీగల్ చేయకండి. ఏమో లేదు సార్, మీ ఇష్టం సార్. మీరు చెప్పినా కానీ మీకు ఎటకారంగా అనిపిస్తుంది. ఎటకారంగా సార్, నిజంగా నేను భయపడుతున్నా. లీగల్ నోటీస్ పంపకండి. సరే సార్, నాదేముంది సార్, కానీ సార్ ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర పని చేస్తున్నాను. వాళ్ళ లీగల్ నోటీస్ ప్రొవైడ్ చేయమన్నాడు, చేస్తాను. ప్రాబ్లం ఏంటి సార్? బెదరుతున్నారంట. లీగల్ నోటీస్ ప్రొవైడ్ చేసినారంటే నేను భయపడతాను సార్. హలో సరే సార్, అట్లయితే మేము లీగల్ నోటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము సార్. ప్లీజ్ సార్ పంపకండి సార్, లీగల్ నోటీస్ పంపకండి. 3 months టైం కట్టేస్తాను. లేదు సార్, అంత టైం లేదు సార్. లీగల్ నోటీస్ పంపకండి సార్, ప్లీజ్ సార్. లేదు సార్, 3 లోపల పేమెంట్ చేస్తాం సార్. ఇన్ కేసు లేదంటే లీగల్ నోటీస్ పంపిస్తాము. మళ్ళీ ఏమన్నా మాట్లాడతాం సార్. లీగల్ నోటీస్ ఏం నోటీస్ పంపిస్తారు సార్? లీగల్ నోటీస్లో ఏది పంపిస్తారు? అర్థం కాలేదు సార్. లీగల్ నోటీస్లో చాలా ఉంటాయి కదా, దాంట్లో ఏది పంపిస్తారు అంటున్నా సార్. మా సార్ దగ్గర ఇస్తాను, మాట్లాడండి సార్. లీగల్ నోటీస్లో చాలా ఉంటాయి కదా, ఏం లీగల్ నోటీస్ పంపిస్తారు నేను చెప్పి సార్ అడుగుతున్నారు. లీగల్ నోటీస్ చెప్పానంటే మేము డిఎంఐ లీగల్ నోటీస్ పంపిస్తాం సార్. సార్ డిఎంఐ ఫైనాన్స్ లీగల్ నోటీస్ పంపిస్తాం సార్ మేము. అవును సార్, దాని పేరు ఏం పేరు అంటున్నా? అదే సార్, డిఎంఐ ఫైనాన్స్లో. హలో చెప్పండి. దాంట్లో సార్ ఒకటి లీగల్ నోటీస్ అంటే ఒక కంపెనీ ఒకలాగా పెడతారు, ఓకేనా? మా కంపెనీలో మేము డిఎంఐ ఫైనాన్స్ నుంచి లీగల్ నోటీస్ పంపిస్తాం అంతే. లీగల్ నోటీస్ అంటే సపరేట్గా ఏమి ఉండదు సార్. ఎవరి కంపెనీ తగ్గట్టుగా ఒక మాట, ఎవరి కంపెనీ తగ్గట్టుగా వాళ్ళు దాన్ని రాస్తారు, ఓకేనా? దానికి సపరేట్ పేర్స్ అంటే ఏం పెట్టుకోరు. లీగల్ నోటీస్ అంటే లీగల్ నోటీస్ అంతే. లీగల్ నోటీస్ డిమాండ్ నోటీసా, ఆర్బిట్రేషనా, కన్సలేషనా, మీడియేషనా? మీ మీద కంప్లైంట్ పెట్టడం సార్. మీ మీద కంప్లైంట్ పెట్టడం. కంప్లైంట్ డైరెక్ట్ మేము నవ్వుతావురా నీకన్నా బాగా. మరి చూద్దాం. నవ్వేవా? సూపర్. హలో మొత్తం కామెడియన్స్ అందరు డిఎంఏలో ఉన్నారా బాబు? సరేలే, నువ్వు చూద్దు అటైతే, ఓకేనా? మొత్తం మీరు జబర్దస్త్ పోవాలి అందరు మీరు. సరే సార్. ఓకే సార్, అనిపిస్తుంది. రైట్ సార్, ఏం చేస్తాము అప్పుడు తెలుస్తుంది. ఓకే సార్, పంపండి సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. హలో చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్, 1 కార్డ్ నుండి కాల్ చేస్తున్నాం. చెప్పండి. ఇటు వచ్చాను సార్, లొకేషన్ చెప్తారా? ఎవరికి కాల్ చేశారు? ఎవరు ఎక్కడికి వచ్చారు? ఓకే, ఎక్కడ వచ్చారు మీరు సార్? ఎక్కడ వచ్చారు సార్? స్వామి టెంపుల్ ఉంది కదా, మా ఊరికి వచ్చారా? కళ్యాణ మండపం. మా ఊరికి వచ్చారా అంటున్నా? మీ ఊరికి వచ్చాం. ఎవరికి చెప్పి వచ్చారు సార్ మీరు? సార్ ఎవరికి చెప్పి వచ్చారు అంటున్నా? మీకు మనం కాల్ చేశాం కదా సార్, మీ ఊరికి వచ్చి విజిట్ అవుతాం అనేసి ఇంటికాడికి వచ్చి. ఈరోజు మార్నింగ్ ఇన్ఫార్మ్ చేయలేదు కదా, నాకు ఇన్ఫార్మ్ చేసి రావాలి కదా మీరు. అదే ఇప్పుడే ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మీ ఇంటికాడికి వచ్చి విజిట్ అవుదాం అనేసి. మేము బయటకు వచ్చా కదా సార్ ప్రజెంట్. సరే సార్, మీ ఇంటి అడ్రస్ చెప్తే మేము వచ్చామనేసి విజిట్ అవుతాం అనేసి. ఉండట్లేదు సార్. ఎక్కడ ఉంటున్నారు? నేను హైదరాబాద్లో ఉంటున్నా ప్రజెంట్. హైదరాబాద్లో ఉంటున్నారా? మరి లొకేషన్ ఇక్కడ అని చూపించింది నాకు. కరెక్ట్గా మీరు నాకు మార్నింగ్ ఫోన్ చేస్తే అయిపోతుంది. గిట్లా సడన్ సర్ప్రైజ్ వస్తే గిట్లా పెట్రోల్ బుక్ అవుతుంది మీకు. టైం ఒక పెట్రోల్ బుక్. అవునా? అదే మొన్న కాల్ చేస్తే విజిట్ అవ్వండి పర్లేదు అన్నారు కదా, అందుకనేసి ఇష్టం, నో ఇష్యూ. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు నాకు ముందే చెప్పేస్తే అట్లా చెప్పేవాడిని, లేదంటే మీ ఆఫీస్కి వచ్చినా మీ ఏజెన్సీ పేరు చెప్పి అక్కడికి వచ్చేవాడిని. మీరు నాకే నా ఇంటికి వచ్చేసి నా ఇంటికి బయలుదేరి నాకే చెప్పుకుంటూ వస్తే మీకు ఎలా సార్? కరెక్ట్ కాదు కదా. యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ కస్టమర్ ప్రియర్ టు కమింగ్ టు హిస్ హౌస్. సార్ ప్రియర్గా నాకు ఇంటిమేషన్ చేయాలి కదా, ఎవరు వస్తున్నారు ఇంటికి. హోమ్ విజిటింగ్ లెటర్ ఉందా మీ దగ్గర? అథరైజేషన్ లెటర్ ఉందా? వాట్ అథారిటీ డూ హ్యావ్ టు విజిట్ మై హోమ్? టెల్ మీ. మీకు అథారిటీ ఏమని చెప్పండి. అథరైజేషన్ హోమ్ విజిటింగ్ లెటర్లో కూడా మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ఉందా? మీరేనా ఎగ్జాక్ట్ అథరైజ్డ్ పర్సన్? నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్, మాకు లిస్ట్ ఇచ్చారు విజిట్ అవ్వమని. మీరు కొత్తగా జాయిన్ అయినా మీరు డిఆర్ఏ చేశారా? మీరు డిఆర్ఏ చేశారా? మీరు డిఆర్ఏ చేయలేదు సార్. డిఆర్ఏ చేయకుండా మీకు తీసుకున్న ఏజెన్సీ పేరు చెప్పండి ఒకసారి. ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. ఉంది డిఆర్ ఎగ్జామ్ ఉంది ఈ వీక్లో. అవును సార్, డిఆర్ఏ చేయకుండా కలెక్షన్కి ఎలా ఎలిజిబుల్ మీరు చెప్పండి. డిఆర్ఏ చేయకుండా రికవరీకి ఎలా ఎలిజిబుల్ మీరు? ఇంకా మన ఇంటికి వచ్చారు, డాక్యుమెంట్ ఏం లేవు, హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, ఓకేనా, ఐడి కార్డు, ఇవేవి లేకుండా నా ఐడి కార్డు కూడా ఒక్కని మిమ్మల్ని. ఓకేనా? మీ ఏజెన్సీ పేరు కైండ్లీ కన్ఫర్మ్ యువర్ ఏజెన్సీ నేమ్ వితౌట్ డిఆర్ఏ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఏమంటారు,
ఎంప్లాయీలో తీసుకొని రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వన్ కార్డ్ వాళ్ళు. మీ ఏజెన్సీ పేరు చెప్పండి ఒకసారి, నాకు కన్ఫర్మ్ చేయండి. అవి నేను ఒక ఇదే నెంబర్ మీది ఎగ్జిక్యూటివ్ పెడతాను, ఈ రికార్డింగ్ అటాచ్ చేసి వన్ కార్డ్ పెడతాను. ఏ ఏజెన్సీకి ఇస్తుంది వాళ్ళు? ఏంటి సార్ అర్థం కాల? రికార్డింగ్ అటాచ్ చేసి మీ వన్ కార్డ్ వాళ్ళకి ఎక్స్క్లూషన్ పెడతాను సార్, ఆర్బీఐకి ఎక్స్క్లూషన్ పెడతాను. ఓకే, ఏజెంట్ క్లియర్గా చెప్తున్నాడు, డిఆర్ఏ క్వాలిఫై కాలేదు, అథరైజేషన్ లెటర్ లేదు, హోమ్ విజిటింగ్ లెటర్ లేదు, ఇంటికి వచ్చేసి అని చెప్తున్నాడు. అది కూడా కస్టమర్కి ప్రియర్ ఇంటిమేషన్ లేదు. ఓకే, మీకు రికవరీ చేయడానికి ఆల్రెడీ ఎలిజిబుల్ కాదు సార్. ఫస్ట్ పాయింట్ బేసికల్గా మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదు మీరు రికవరీ చేయడానికి. మా సార్ వస్తారు, డాక్యుమెంట్లు ప్రాపర్ రమ్మని చెప్పండి. సార్ కాదు ఇంకో మీ సార్ గిట్ట రమ్మని చెప్పండి, నో ఇష్యూ, కలుస్తా. ఓకే, బట్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్, హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, ఐడి కార్డ్ లేకుండా రాకండి. ఓకే, ఫస్ట్ వెరిఫై వచ్చినా ఈ వెరిఫై చేసుకొని క్లియర్ కట్గా నెక్స్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది తప్ప ఈ డాక్యుమెంట్ లేకపోతే సీదా మళ్ళీ మీరు రిటర్న్ బ్యాక్ అవ్వాల్సిందే. ఓకే 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 సార్. ఏం పేరు సార్? పేరు సార్ మీ పేరేం పేరు? నా పేరు రబ్బానీ సార్. రబ్బానీ. వన్ కార్డ్ ఏజెన్సీ సార్ మీది? సార్ ఏజెన్సీ పేరు? ఏజెన్సీయా? చెప్పండి. మామూలుగా నేను రీసెంట్గా జాయిన్ అయ్యి 2 days అయ్యింది, సో అందుకనేసి మాకు తెలుసు ఎనీ టాక్టిక్స్ తెలుసు నాకు. ప్రతి ఒక్కరు 2 days అంటే ఫస్ట్ కొత్త ట్రైనింగ్ లో ఉన్నాం, అందుకనేసి ట్రైనింగ్ లో యుద్ధం చేయదు సార్. ఓకే, ట్రైనింగ్ చేయాలి. ట్రైనింగ్ చేసాము, అందుకని మాకు కొన్ని విజిట్స్ ఇచ్చారు. ఓకే, సో విజిట్స్ ప్రకారం మేము ఫాలో అప్ అయ్యి మీకు కాల్ చేసి వస్తాం. మాకు మామూలుగా కొన్ని విజిట్స్ ఇచ్చారు, ఆ విజిట్స్ ప్రకారం మేము విజిట్స్ అయ్యి కాల్ బ్యాక్ చేసుకుని మీ కస్టమర్కి ఆల్రెడీ మీకు కాల్ చేసి మేము వస్తున్నాం. షూర్ సార్. ఏమన్నా 2 days మీకు ఆన్ గ్రౌండ్ పంపించారా? ఆఫ్లైన్ 2 days కాదు సార్. హలో, మీరు జాయిన్ అయ్యి 2 days అని చెప్పి ఇంతకుముందు రికార్డెడ్ కాల్ చెప్పారు, నేను కాల్ రికార్డ్ చేస్తున్నా. ఓకే, 2 days లోపల నేను ఫీల్డ్ పంపించారా? థియరీ అని చెప్పలేరు మీకు ఇక్కడ రికార్డ్ చేసుకుంది, కానీ మాకు అడ్రస్ ఇచ్చారు. సో మా కస్టమర్ తో కాంటాక్ట్ అయ్యి హౌస్కి రమ్మన్నారు, సో మీకు కాల్ చేసి మేము వచ్చినాం. సరే సార్, తెలుసు నాకు 2 days లో జాయినింగ్ ఇవన్నీ తెలుసు, నాకు అన్ని టాక్టిక్స్ తెలుసు. సీదా మీరు వెనక్కి వెళ్ళిపోండి. ఓకేనా, చెప్పండి మీ సార్ పంపించండి. సార్ రైట్. సో ఈ విధంగా ఇల్లీగల్గా రికవరీ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు చాలామంది రికవరీ ఏజెంట్లు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క లోన్ రికవరీ మేడం ఏజెన్సీ పేరు చెప్పలేదు. ఓకే, కస్టమర్కి అది ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు ఎక్కడికైనా మాట్లాడుతున్నారు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ విధంగా అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడడం అనేది అసలు కరెక్టే కాదు. కస్టమర్ పేమెంట్ చేయకపోతే లీగల్ యాక్షన్ తీసుకోండి, అదే కదా లోన్ అగ్రిమెంట్లో రాసింది. కస్టమర్ పే చేయకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటాము, బట్ లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈ విధంగా అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడించి రికవరీ చేయడం కరెక్ట్ కాదు కదా. ఓకే, సో థర్డ్ ఆడియో మీరు చూసి ఉంటారు. రికవరీ ఏజెంట్ ఎట్టికి వచ్చాడు, కస్టమర్కి ఇన్ఫార్మ్ చేయలేడు. ఓకే, డిఆర్ఏ చేయలేదు. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, డిఆర్ఏ చేయని పర్సన్ రికవరీ చేయడానికి ఎలిజిబుల్ కాదండి. డిఆర్ఏ చేయాలని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు అతను. ట్రైనింగ్లో ఉన్నాను వచ్చానని చెప్పేసి. డిఆర్ఏ ఎగ్జామ్ కానీ ఎట్లా రికవరీకి ఆలోచిస్తారండి వాళ్ళు? సో కాబట్టి కస్టమర్ క్వశ్చనింగ్ చేయడం నేర్చుకోవాలి. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఈ విధంగా అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు మీరు సైలెంట్గా ఉండిపోతే సో ఈ విధంగా మీరు నెక్స్ట్ వచ్చే రికవరీ ఏజెంట్ కూడా ఈ విధంగా చేస్తాడు. కాబట్టి మీరు ఎస్కలేషన్ పెట్టాలి, ఎస్పెషల్లీ ట్విట్టర్ లోపల ఫాస్ట్గా మనకు రెస్పాన్స్ వస్తుంది బ్యాంక్ సైడ్కి నుంచి, ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి. సో రెస్పాండ్ త్వరగా అవుతారు. సో చాలా మంది సబ్స్క్రైబర్ కూడా రిపోర్ట్ ఇచ్చారు, ట్విట్టర్లో ఎస్కలేట్ పెడితే వాళ్ళకు చాలా వరకు కాల్స్ ఆగిపోయినాయని చెప్పేసి, అరేంజ్మెంట్ తగ్గిందని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా అరేంజ్మెంట్ జరుగుతుంటే మీరు ఏం చేయాలంటే ట్విట్టర్లో ఎస్కలేట్ చేయాలి, బ్యాంక్కి ఎస్కలేట్ చేయాలి. ఎస్కలేషన్ చేయకపోతే బ్యాంక్ వరకు తెలియదు మీకు అరేంజ్మెంట్ జరిగిందని చెప్పేసి. కాబట్టి ఇంకోటి ఎస్కలేషన్ చేసినప్పుడు ప్రాపర్ డాటా మెయింటైన్ చేయాలి. అందుకే వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఏజెన్సీ అడగండి, వాళ్ళ నేమ్ అడగండి, వాళ్ళ బ్యాంక్ అడగండి, బ్రాంచ్ అడగండి, ఏజెన్సీ అయితే ఏజెన్సీ నేమ్ అడగండి. ఇవన్నీ డాటా క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రాపర్ డాటా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయకపోతే వాడు మాకు సంబంధించినోడే కాదంటారు. కాబట్టి ఎవిడెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.